మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సూర్యనాయుడు, మూవీ ఆర్టిస్ట్. ఈరోజు మన ఆన్లైన్ లో సెల్ ఫోన్ బెట్టింగ్ యాప్లు ఎక్కువైంది. అవి చాలా చాలా దారుణంగా ఉంది. ఇవాళ యువత ఆ బెట్టింగ్ యాప్లకి బాగా లోబడి ఎక్కడెక్కడ నుంచో వడ్డీలకి, వారం వడ్డీలకి, నెల వడ్డీలకి అప్పులు తీసుకొచ్చి దాంట్లో ఆన్లైన్ లో పెట్టి మొత్తం డబ్బంతా కూడా నిరుపయోగంగా పాడు చేసి ఇంట్లో ఫ్యామిలీని బాధపడుతున్నారు. చాలా మంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కూడా చాలా బ్లాక్ మెయిలింగ్లు కూడా జరుగుతున్నాయి. సో దీంట్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాగా చాలా మంది కూడా ఫ్యామిలీలకి ఇవాళ యువత అనేది దూరం అవుతున్నారు. వాళ్ళ చిన్న చిన్న ఆనందాల కోసం ఇవాళ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారాగా చాలా వరకు కొన్ని వేల కోట్లు అయితే మాత్రం ఇవాళ రోజు ఇంటర్నేషనల్ వైడ్ గానే ఉంది, మన ఆంధ్ర తెలంగాణ ఉంది, ఎక్కడైనా సరే ఈ బెట్టింగ్ యాప్లు బాగా లోబడి వాళ్ళ యువత అంతా కూడా ఆ బెట్టింగ్ యాప్లకి ఏదో డబ్బులు వచ్చేస్తే, రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు వచ్చేస్తాయని ఇవాళ కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రిటీస్, చాలా మంది ఇలాగ యూట్యూబర్స్ కూడా చాలా వరకు ఇన్ని జనాలకు పెట్టి జనాల మధ్యలో పెట్టి ఇలాగ డబ్బులు పాడు చేస్తే వాళ్ళకి వచ్చేది ఒక యాప్ కి వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం కోసం 5,000, 10,000, లక్ష రూపాయలు తీసుకుంటారు. కానీ దీని వల్ల యువత అంతా కూడా చెడుమాటలకు వెళ్తుందని మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి దయచేసి ఒక సినిమా సెలబ్రిటీస్ ఏమైనా ఉంది, సీరియల్ సెలబ్రిటీస్ ఏమైనా ఉంది, యూట్యూబర్స్ ఏమైనా ఉంది, ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు. యువత జీవితాలతో ఆడుకోవద్దు, యువత జీవితాలు బలి చేయొద్దు. దయచేసి దీని గురించి నేను కోరుకుంటూ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడింది గవర్నమెంట్ గా. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. వీళ్ళందరూ కూడా పార్టీ పరంగా అన్ని కూడా ఇలాంటి సోషల్ మీడియా యాప్లపై, బెట్టింగ్ యాప్లపై తగు చర్యలు తీసుకోవాలని, ఎంతో మంది యువతని మంచి సన్మార్గంలో తగ్గాలని కోరుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్. నేను ఆర్ట్స్ కాలేజ్లో చదువుతున్నాను, డిగ్రీ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇలా ఇప్పుడు నేను దేనికోసం మాట్లాడబోతున్నానంటే, ఇలా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ మీద బెట్టింగ్ యాప్స్ అవి జరుగుతడం వల్ల యువత ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు 1 రూపాయి పెడుతున్నారు, 3 రూపాయలు వస్తున్నాయి. అలా 3 రూపాయలు వచ్చాక ఒక 20 రూపాయలు పెడుతున్నారు. ఆ 20 రూపాయలు పోవడంతో ఆ 20 రూపాయలు రికవరీ చేద్దామని చెప్పేసి 200 పెడుతున్నారు. ఈ 3 రూపాయలు వచ్చింది చూస్తున్నారు తప్ప ఎవరో ఆ 200 పోయినాయి లెక్క చేయట్లేదు. మొత్తం కనిపిస్తే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల మనకి లాస్ ఎక్కువ ఉంది. అలానే ఈ 3 రూపాయల కోసం ఆ 200 పోతున్నాయి, ఎవరు పట్టించారు? ఆ 3 రూపాయలు వచ్చిన ఆనందంలో ఇంకా బాగుపడుతున్నారు. అలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, వాళ్ళన్నీ కొంచెం డైలీ వర్కర్స్ ఉంటారు, లేదంటే వాళ్ళు కూడా ఇంట్లో తెలియకుండా ఆడి అప్పుల పాలైపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీస్ మేము ఆడుతున్నాం, మీరు ఆడండి అని చెప్పడం వల్ల ఎక్కువ మనకి వాళ్ళని చూసి మోటివేట్ అవ్వడం వల్లే వాళ్ళు కూడా అందరూ ఆపుతున్నారు ఒకళ్ళొకళ్ళు. అలాగే వాళ్ళ ఆపలు. అలాగే ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం కూడా మనకి చర్యలు తీసుకుంటే ఇంకా మంచిది. అలాగే ఆడకుండా సే నో టు బెట్టింగ్, కిల్ బెట్టింగ్. నమస్కారం అండి, నా పేరు రాజు. నేను గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అవగాహన ఏంటంటే, స్టూడెంట్స్ కి, పెద్దవాళ్ళకి కూడా బెట్టింగ్ యాప్స్ పై అవగాహన కల్పించడం కోసం. ఆన్లైన్ బెట్టింగ్స్, ఆఫ్లైన్ బెట్టింగ్స్. ఈ మధ్యన సెలబ్రిటీస్ కూడా అరెస్ట్ అయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. కేసులు కూడా బుక్ అయ్యాయి. అలాగే ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఈ రోజు నుంచి ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ దాని మీద ఉద్దేశించి ఆలోచించాల్సిందిగా ఈ ఉపదేశం నేను ఇస్తున్నాను. అందరూ ఒకసారి ఆలోచించండి. ఒక రోజు డబ్బులు వస్తాయి, ఇంకొక రోజు డబ్బులు పోతాయి. ఎక్కువగా నష్టపోయేది పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. ఒకసారి ఆలోచించి అందరూ డెసిషన్ తీసుకోవాల్సిందిగా చెప్తున్నాను నేను. ఈ యాప్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఈ యాప్ల వల్ల అందరూ చేసుకుంటున్నారు. నష్టపోయే కుటుంబాలు, ఇంటి పెద్ద నష్టపోవడం వల్ల కుటుంబం మొత్తం నష్టపోతుంది. ఆస్తి అమ్ముకుంటున్నారు, మరణాలు పెరుగుతున్నాయి. నా పేరు స్వాతి. నేను ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నాను. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. చాలా మంది దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఎంతో పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు. ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో దాని వల్ల ఎంతో మంది యూత్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారేమో అనుకొని దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. రీసెంట్లీ కర్ణాటకలో 1.5 crore మనీ లాస్ అయ్యాడు క్రికెట్ యాప్, బెట్టింగ్ యాప్ లో. దానివల్ల వాళ్ళ వైఫ్ చేసుకొని చనిపోయింది. దీనివల్ల మెంటల్ స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. అలాగే ఫైనాన్షియల్ గా చాలా అప్పులు అవన్నీ వెళ్ళిపోతాయి. అలాగే హెల్త్ కూడా చాలా చెడిపోతుంది. సో ప్లీజ్ డోంట్ ప్లే ఎనీ బెట్టింగ్ యాప్స్. ప్లీజ్ బీ సేఫ్. నమస్కారం అందరికి. నా పేరు యామిని. నేను ఆర్ట్స్ కాలేజ్ లో ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ బెట్టింగ్ యాప్స్ గురించి. మోస్ట్లీ బెట్టింగ్ యాప్స్ అనేది పెద్దవాళ్ళు చేస్తున్నారు, చిన్నవాళ్ళు చేస్తున్నారు. కాకపోతే బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువ యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు బెట్టింగ్ యాప్స్ గురించి. సో యూత్ కి అవగాహన చేయడం కోసమే ఇది నేను చెప్తున్నాను. సో మోస్ట్లీ ఎందుకు యూత్ అట్రాక్ట్ అవుతున్నారంటే సెలబ్రిటీస్ కానీ, మోస్ట్లీ సెలబ్రిటీస్ అనే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఏంటి అంటే వాళ్ళు బయటకు కనిపించరు. పొలిటీషియన్స్ కూడా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కోసం అండి. సో సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఇంకా చాలా పెద్దవాళ్ళు కానీ ఎక్కువ ప్రమోట్ చేయకుండా ఉండి, అండ్ దీనికోసం చాలా స్ట్రిక్ట్ గా ఉంటే ఎక్కువ యూత్ అనేది అట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి? సో దీని వల్ల చాలా మంది ఏంటంటే ఇంట్లో గొడవ పడి డబ్బులు తీసుకొని బెట్టింగ్స్ మీద పెట్టేసి మళ్ళీ ఆ డబ్బులు పోయిన తర్వాత దానికి ఎడిక్ట్ అయిపోవడం మోస్ట్లీ జరుగుతుంది. ఎక్కువ రిచ్ వాళ్ళు కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళే దీనికి చాలా అవుతున్నారు. సో ఎక్కువ దీని యూత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? సో గవర్నమెంట్ అనేది ఎక్కువ సెంట్రల్ కంటే స్టేట్ గవర్నమెంట్ అనేది దీనికోసం చాలా వర్క్ చేయాలి. సో స్టేట్ గవర్నమెంట్ అనేది ఇలాంటి టైంలో చాలా పోలీస్ కానీ ఎక్కువ బెట్టింగ్స్ ఎక్కడ జరుగుతాయో పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎక్కువ అక్కడ పెడితే బెట్టింగ్ జరగకుండా చూస్తూ ఉంటాం. సో స్టేట్ గవర్నమెంట్ అనేది ప్లీజ్ దీని గురించి కొంచెం మీరు అవగాహన తీసుకోండి. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువత పెడదా పడుతున్నారు. మరి ముఖ్యంగా ఆ ప్రమోట్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫిలిం స్టార్స్ వాళ్ళు కూడా దాని మీద ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని చూసి ప్రలోభానికి గురయ్యి మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు దానికి లోనయ్యి శుభ్రంగా ఎప్పుడైతే ఐపీఎల్ జరుగుతుందో క్రికెట్ బెట్టింగ్ లోన్ అవుతున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు మోసం చేసి ఫీజులు కట్టే డబ్బులు కానివ్వండి, ఇతరితర అవసరాలు ఇచ్చిన డబ్బులు కూడా, అదేవిధంగా ఆన్లైన్లో పేరెంట్స్ నమ్మి బ్యాంక్ యొక్క లావాదేవీలు వీళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఆ డబ్బు కూడా తీసుకొచ్చి బెట్టింగ్లు ఆడి చాలా ఫ్యామిలీస్ కూడా బ్యాంకుల్లో చూసి గొడవ పడుతున్నారు. అది ఎటు చేయలేని పరిస్థితి. చాలా మంది బళ్ళు తాకట్టు పెట్టడం కానీ, ఇతరితర ఎలాగైనా అధిక వడ్డీ కూడా డబ్బులు తీసుకొచ్చి అవి బెట్టింగ్ల మీద పడుతున్నారు. మరి ముఖ్యంగా ఒకటి నష్టపోతేనే ఇంకోటి వస్తుంది. దీంట్లో ఏమి వ్యాపారం కాదు ఇది. అదే నష్టపోయిన వాడిని చూపించారు, ఈ గెలిచిన చూపించి ఈ రకంగా యువతను పాడు చేస్తున్నారు. ఇది ఒక వ్యసనం, అతి పెద్ద వ్యసనం ఈ బెట్టింగ్ అనేది. దీన్ని కనుక మనం మానిపించకపోతే యువత చాలా దారుణంగా భారతదేశంలో యువత పాడైపోతారనేది ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ మా దగ్గరకు వస్తూ ఉంటారు. బ్యాంకుల్లో చూస్తున్నాను, బయట చూస్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఏదో సర్ద డిగ్రీ వెళ్ళేవాడికి గోల్డ్ చైన్ ఏదో తాకట్టు పెట్టేస్తున్నారు. అధిక వడ్డీలు 10 రూపాయలు 20 రూపాయలు. ఇది మాఫియా రన్ అవుతుంది. దీన్ని గనక అరికట్టకపోతే యువత చాలా మంది భారతదేశంలోని అతిపెద్ద యువత అంతా కూడా ఈ వ్యసనాన్ని బారి మన భారతదేశం యువత పాడైపోతారన్నది ఒక ఆలోచన. దయచేసి మీరు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయకండి. ఎవరైతే యాప్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ మీద గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే చాలా మంది కుటుంబాలు, చిన్న కుటుంబాలు, నాకు తెలిసి పొలాలు అమ్మేసి కడుతున్నారు తల్లిదండ్రులు, పరుగు పోద్దని చెప్పి ఇళ్ల స్థలాలు అమ్మి గోల్డ్ అమ్మి అవి. ఎందుకంటే పిల్లలు తరగతి మారట్లేదు, మళ్ళీ అదే వ్యసనం పడిపోతున్నాడు. అదేదో యాడ్ వస్తుంది, నేను క్రికెట్ బెట్టింగ్ లో సామాన్లు కొనుక్కున్నాను 90,000 1,00,000 రూపాయలు అండి. అలా ఎలాగ వస్తుంది? అడ్డైపోయి ఇంకోటి ఓడిపోతున్నాడు, వీడు గెలుస్తున్నాడు. ఆ ఓడిపోయిన కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. చాలా విషయాల్లో చాలా మంది కుటుంబాలు అలాగా గమ్మున బాగా చదువుకున్న ఇంటి పిల్లలు కూడా పాడవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. యాప్లు ప్రమోట్ చేస్తున్నారు కానీ కొత్త యాప్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.